రవి గారు, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సరుకు సంబంధించిన ఒక ఆమోద ముద్ర లభించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా బెంగాల్ లాంటి చోట్ల తీర్పును సైతం ప్రభావితం చేశాయి అని ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు కోర్టుకు ఎక్కుతుంటే, మరోవైపు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేయడం చాలా చర్చనీయాంశం అవుతుంది. ఏమంటారు సార్? షాకింగ్ నిజంగా సార్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, సమగ్ర ప్రత్యేక పరిశీలన అన్న పద్ధతి ఇది రాజ్యాంగంలో లేదు, గతంలో ఎప్పుడు జరగలేదు. సమగ్రంగా తను అనుకున్న విధంగా ఓటర్ల జాబితాలను సమీక్షించే అధికారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది, ఈసీఐకి ఉంది అని చెప్తున్న మాట నిజమే. కానీ 2002 నాటి జాబితాను ప్రామాణికంగా తీసుకొని 2025లో 26లో మేము చేస్తాము, అప్పుడున్న ప్రకారం ఇప్పుడు పత్రాలు ఉన్నాయా లేదా, మనుషులు ఉన్నారా లేదా చూస్తాము, అది కుదరకపోతే అప్పటికప్పుడు తీసి పడేస్తాము అని ఏకపక్షంగా నిర్ణయించడం నిజంగా అది అనూహ్యమైన అంశమే. కానీ కోర్టులు ఎప్పుడు 2 రకాల వైఖరులు తీసుకుంటాయి. ఒకటి టెక్నికల్, 2 ప్రాక్టికల్. సాంకేతికంగా రాజ్యాంగం ఎన్నికల సంఘానికి అధికారం ఇస్తుంది. ఓటర్ జాబితాలు స్వచ్ఛంగా లోపరహితంగా ఉండాలి, ఎన్నికలు స్వేచ్ఛగా సక్రమంగా జరగాలంటే ఓటర్ జాబితాలు బాగుండాలి, ఈ బాధ్యత ఎన్నికల సంఘందే కదా, కాబట్టి వాళ్ళు చేస్తారు. రాజ్యాంగం 324వ అధికరణం ప్రకారం దీంట్లో ఏం తప్పు లేదంటుంది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి CJI సూర్యకాంత్ ధర్మాసనం ఎవరు కాదంటలేదు. ఎన్నికల సంఘం కాకపోతే ఇంకెవరు చేస్తారు? పెట్రోలియం శాఖ చేస్తుందా? చేయదు ఓటర్ల జాబితాలు. కానీ సమస్య అంటే సమగ్రంగా అందరిని విశ్వాసంలోకి తీసుకొని హేతుబద్ధంగా న్యాయబద్ధంగా చేయటం అనేది ఇక్కడ ప్రశ్న. అలా జరగలేదు. ఉదాహరణకు బీహార్ ఎన్నికలు ఇంకో 2 నెలల్లో జరగబోతున్నాయనగా సర్ అనేది ప్రకటించి ఒక్కసారిగా వెళ్ళి ఎక్కడికక్కడ కకావికలం చేసి ఒక్క బీజేపీ తప్ప దేశంలో ఏ రాజకీయ పార్టీ బలపరచలేదు. నేను చాలా కాలంగా ఎన్నికల ప్రక్రియ చూస్తున్నాను. సాధారణంగా అఖిలపక్ష సమావేశాలు జరిపి అందరూ ఒప్పుకున్న సంస్కరణలే ఎన్నికల సంఘం తీసుకొస్తుంది. ఒకవేళ సమస్య ఉంటే కోర్టును ఆశ్రయిస్తుంది, అంతేగాని నేను ఇంతే నాకు అధికారం ఉంది అని చేయదు. చాలామంది చెప్పే TN శేషన్ కొన్ని మంచి సంస్కరణలు చేశారు, కానీ కొన్ని విషయాల్లో ఆయన ఏకపక్షంగా ఉంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. కాబట్టి ఇక్కడ బీహార్లో ఫలితం చాలా షాకింగ్. ఇప్పుడు మీరు చెప్తున్న సుప్రీంకోర్టు తీర్పు కూడా బీహార్ సమయంలో పెట్టింది. ఇది ఇప్పటికి ఎన్నికలు జరగనండి, తర్వాత చూద్దాం అన్నారు. తర్వాత వాళ్ళు తమిళనాడులో చేశారు, తర్వాత వాళ్ళు కేరళలో చేశారు, తర్వాత వాళ్ళు బెంగాల్లో చేశారు. ముఖ్యంగా బెంగాల్లో 97 లక్షల 67 లక్షల ఓట్లు తీసేసి 27 లక్షల ఓట్లు సందిగ్ధంలో పెట్టారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సరే మీరు వెళ్ళండి, ఎన్నికల్లో పాల్గొనండి, ఒకవేళ మీరు ఓడిపోయిన తేడా కంటే తీసేసిన ఓట్లు ఎక్కువైతే అప్పుడు రండి అంది. 35 చోట్ల అలా జరిగింది. అయినా కానీ సుప్రీంకోర్టు చట్టరీత్యా దీంట్లో ఏం లేదు, ఈసీదే అంటుంది. తమిళనాడులో కూడా దాదాపు 67 లక్షల ఓట్లు తొలగించారు. కేరళలో కొంచెం జాగ్రత్త పడ్డారు, కానీ అక్కడ కూడా ఈ సమస్య ఉంది. ఇంకో తమాషా ఏమంటే కేరళలో కానీ బెంగాల్లో కానీ ఎవరైతే ఆ సమయంలో ఎన్నికల అధికారులుగా ఉన్నారో వాళ్ళే ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శులు, ముఖ్యమంత్రులకు సహాయకులుగా ఇప్పుడు నియమితులయ్యారు. అంటే ఏదో జరిగింది అన్న సందేహం అందరికీ ఉంది. ఈ సమయంలో సుప్రీంకోర్టు పూర్తి న్యాయం చేస్తుంది అనుకుంటే వాళ్ళు ఒక సాంకేతికమైన వైఖరి తీసుకొని దీంట్లో ఏం తప్పు లేదు, దాని అధికారాలు మేమేం ప్రశ్నించలేము అని చెప్పారు. మీకేమైనా సమస్యలు వస్తే అప్పుడు రండి అని చెప్పారు. ఒకే ఒక మాట వాళ్ళు చెప్పింది, అది కూడా పాక్షికమే, అది కూడా తప్పే, అంటే తప్పు అవగాహనకు దారి తీస్తుంది. పౌరసత్వం, ఒక వ్యక్తి దేశ పౌరుడు అవునా కాదా అని నిర్ణయించవలసింది హోంశాఖ. కానీ ఎన్నికల సంఘమే ఈ క్రమంలో చాలా చోట్ల వీళ్ళు పౌరులు కాదని పక్కన పెట్టింది. దీన్ని ఆక్షేపిస్తే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ఇన్ ప్రిన్సిపల్ సూత్రరీత్యా నిబంధనల రీత్యా పౌరసత్వాన్ని నిర్ణయించాల్సింది ఎన్నికల సంఘం కాదు, కానీ సందేహం వస్తే దాన్ని చెప్పడానికి అవకాశం ఉంది అని. ఏముంది వాస్తవానికి? ఎన్నికలు 5 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి. ఇప్పుడు బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ ఆ పేరుతో చాలామందిని పక్కన పెట్టారు. కాబట్టి ఇక్కడ తీర్పు ఏంటంటే చెప్పిన ఏదో కొంచెం పౌరసత్వం విషయంలో సరిగ్గా చెప్పినట్టు కనిపిస్తున్నప్పటికీ వాస్తవంగా దాని ప్రభావం మటుకు అది ఎన్నికల సంఘానికి అనుకూలంగా మారుతున్నటువంటి పరిస్థితి. అసలు ఎన్నికల కమిషనర్గా నియమించబడిన వ్యక్తులు, ప్రధాన ఎన్నికల కమిషనరు కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నియమిస్తుంది కాబట్టి
ముందు ఆ నియామక ప్రక్రియనే సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు ఇంకా విచారించలేదు. సో మొత్తం ఎన్నికల వ్యవస్థ, ఓటర్ జాబితాలు, ఈవీఎంలు ఇవన్నీ ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు ఈ హోల్ గామెంట్ ఆఫ్ ఇష్యూస్ తీసుకోకుండా ఓ పరిమితమైన సాంకేతికంగా 324 కింద, అలాగే ప్రజా ప్రాతినిధ్య చట్టం పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ సెక్షన్ 16 కింద ఈ అధికారం ఈసీకి ఉంది కాబట్టి మేము ఓకే చెప్తున్నాం అన్నారు. దీని మీద ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి, కాంగ్రెస్ పార్టీ చెప్పింది, సిపిఎం చెప్పింది, ఇంకా చాలా పార్టీలు చెప్పాయి. ఇంకొక మాట మీరు బెంగాల్ అన్నారు కాబట్టి చెప్పాలి. బెంగాల్ వాళ్ళు ఏమన్నారంటే ఈ తీర్పు బీహార్కు సంబంధించిందే కదా, మాది మీరు వినాల్సిందే అని వాళ్ళు అంటున్నారు. మరి సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది మనకు తెలియదు, కానీ ఎన్నికల వ్యవస్థ మీద విశ్వాసాన్ని మటుకు ఇది బాగా కుదిపేసింది ఎన్నికల్లో. ఎందుకంటే భారత రాజ్యాంగం వయోజన ఓటింగ్ హక్కు, అర్హులైన ప్రతి వాళ్లకు ఓటు హక్కు ఉండడం, ఓటు వేయడం, వేయించటం, ఎవరన్నా అడ్డుకుంటే వాళ్ళని అడ్డుకోవటం అన్న సూత్రం మీద ఆధారపడి ఉంది. అంటే ఓటర్లను చేర్చడానికి ప్రాధాన్యత ఇచ్చాము ఇన్నాళ్ళు మనం. ఇప్పుడు ఓటర్లను తొలగించడం అన్నది సత్ప్రక్రియ కింద వచ్చేసింది. కాబట్టి ఇది చాలా తీవ్రమైంది. దీనికి సైమల్టేనియస్గా ఏకకాలంలో దేశ జనాభాకు సంబంధించి ఇంకెవరో వచ్చి చొరబడుతున్నారు, జనాభా పొందికి మారిపోతుందని తాజాగా నిన్న మొన్న అమిత్ షా హోంశాఖ జనాభా పరిశీలన కమిటీ ఒకటి వేశారు. వీళ్ళు ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో అందరినీ పంపించేస్తారంట. ఓకే. అస్సాంలో కానీ బెంగాల్లో కానీ చాలా తీవ్ర స్థాయిలో బంగ్లాదేశ్ ఇలా సమస్యలు వచ్చాయి. అవి రాజ్యాంగరీత్యా పరిష్కరించుకోవచ్చు, కానీ ఇవన్నీ ముడిపెట్టడం వల్ల ఒక అసహజ వాతావరణం, ఒక అప్రజాస్వామిక వాతావరణం ఏర్పడుతుంది. ప్రజలకు తమ ఓటు హక్కే పోతే తమకేముంటుంది? ఎందుకు ఉన్నదే ఓటు హక్కు, ఆధార్ కార్డు. తమాషా అంటే ప్రమోద్, ఆధార్ కార్డును కూడా వీళ్ళు గుర్తించడానికి నిరాకరించారు ఫస్ట్ సర్ కింద. ఓకే. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతే ఆధార్ కార్డు తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది లోపభూయిష్టంగా, ఏకపక్షంగా, పాక్షికంగా చెప్పాలంటే బీజేపీ ఆదేశాల ప్రకారం జరిగిందని ప్రతిపక్షాలు భావించాయి. ఇప్పుడు ఈ తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు విస్తృత ధర్మాసనానికి వెళ్తారా, రాష్ట్రపతికి నివేదిస్తారా, ఏం జరుగుతుందో చూడాలి. కానీ మనమైతే ప్రజల్లోకి వెళ్ళి పోరాడాలి అని మటుకు ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. రైట్.